నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శిష్య పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం. స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని శిష్య పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులుగా, విద్యాధికారులుగా, రాజకీయ నాయకులుగా, ప్రభుత్వ మంత్రులుగా 115 మందికి పైగా విద్యార్థులు వివిధ రకాల పాత్రలు పోషించి అందరినీ అలరించారు. సీఎంగా శ్రీమణిత, హోమ్ మినిస్టర్గా వీరప్రసాద్, ఫైనాన్స్ మినిస్టర్గా కార్తికేయ, మినిస్టర్గా అక్షిత్ రాజ్, ఎడ్యుకేషనల్ మినిస్టర్గా కార్తిక్, ఎమ్మెల్యేగా రామ్ సుదీప్, ఆర్జీడీగా శిస్త్ర, కలెక్టర్గా ఫసిహ, డిఓగా చైత్ర, ఎంఈఓ భవ్యశ్రీ, కరస్పాండెంట్గా మైత్రి, ప్రిన్సిపాల్గా అభిలాష్ రెడ్డి, డైరెక్టర్గా లిఖిత మరియు అకౌంటెంట్స్గా ఆయోషా, జెస్సికా, 6 విద్యార్థులు ఇన్ఛార్జీలుగా, 62 మంది ఉపాధ్యాయులుగా, 21 మంది పీఈటీలుగా తమ పాత్రలను పోషించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు తమ నాయకత్వ లక్షణాలను పాఠశాల నుంచే అలవర్చే విధంగా మేము ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి వారిలో సృజనాత్మకతను, నాయకత్వ లక్షణాలను బయటకు తీసే విధంగా మా పాఠశాల లక్ష్యం అన్నారు. చదువుతో పాటు విద్యార్థులు రేపటి తరాలకు ఎలా ముందుకు పోవాలో ఈ విద్యార్థి దశ నుండే వారిలో గల అభిరుచులను, ఆసక్తులను తగ్గట్లుగా విద్యాబోధన ఉంటుందని పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి అలుగుబెల్లి శిరీష గారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, విద్యార్థులు పాల్గొన్నారు. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పీఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పీఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయ.
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం, మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. కదలమంటున్నది చదువు నేర్చిన నేల, నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి, నేడు నిలుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది, నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్చిన నేల, నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి, నేడు నిలుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో, ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో. నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో, గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో. కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా, తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా. కదలమంటున్నది చదువు నేర్చిన నేల, నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి, నేడు నిలుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా.
ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన 10 మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిదీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా CM role is a very difficult role. I played very well and good experience also. I appreciate my principal sir and correspondent madam. They cooperate me very well. Thank you. Today we are gathered here to celebrate Silver Day. As a part of Silver Day, I played as a role of producer. Today I came to hear about the struggle of Commissioner. Commissioner provides security and unity. He ensures security every citizen. It is difficult to maintain. I appreciate my principal sir and correspondent to conducting this type of programs. Thank you for that. Today, in our school, we are celebrating Self-Governance Day. On this occasion, I played IT Minister. The operation of this ministry is Information Technology and Electronics. Today we are celebrating Self-Government Day in our school. As a part of Self-Government Day, I play a role of Education Minister. I want to talk about some few words about our Education Minister. Education is a foundation upon which a great civilization stands and leading, which is noble, is a remarkable. Every school be a temple of learning and every student because of wisdom and every teacher contributes of excellence. Thanks to all who cooperated with me. I know the struggle of education minister is good experience to me. Thanks to people and teachers, this kind of programs conducted in people. Thank you so much. Today we all are celebrating Self-Government Day. In the part of Self-Government, I celebrate the role of RJD. RJD is the head of the district. And I play the role of RJD is very beautiful. I know the problem. I face so many problems. Self-Government Day. On the part of Self-Government Day, I acted the role collector. Collector is the head of the revenue administration and also comes under the IAS, Indian Administration Services. And it also acts as election officers and registration works. Today I feel very happy for acting as a collector. Acting with gratitude towards our teachers. Operate me and especially thanks to our principal sir for providing this type of I am asking for like class today. I was celebrating Self-Government Day. I played a role. Anyway, it's very difficult to maintain it. It's very good experience to me. And special thanks to principal sir to giving this cultural program to our school. Thank you. Today, we are celebrating Self-Government Day. As a wonderful center, I play my role of Deo. Deo is the district education officer. I face so many problems in this role. And the Deo is realized struggles. Today I
very fun to play as a off character to control all the school. But I have experience on this role. I will say special thanks to principal sir and corresponding teachers. Today, in our school conducted the ceremony as a part of ceremony, I played a role of principal. School is not a building; it is a statuary of dreams and inspiration. Thanks to who cooperated with me. Today I came to know what is the rules and regulations of a principal. Daily we think principal role is very easy and it is easy to learn. But when we act, then we know what is the principal role, how it is critical and what work is there to maintain the school and to maintain faculty and students. Today I came to know very good experience and I checked all the classrooms, how the teachers are teaching and students are learning. This is my name from 9th standard. As a part of self-coordinated successful, I played the role of correspondent. I felt very happy. It is very difficult to play the role of correspondent. I think every class in the morning session, everyone is teaching and better. I am thankful for principals for providing better education and family. This school is one of the top school of India. Today we are celebrated Self-Government Day in our Sisha school. Our students, maximum 150 above members are participation. Veera Prasad is a education minister, lead director, Srimanita CM, MDO, Bhavya, DO. This type of roles are played by our students. These programs is conducted by our chairman sir and correspondent madam. Thank you to our chairman sir and member teachers are and one-day teachers and officials and PETs, everybody happy. Self-Government Day today in our Shisha campus. Self-government means right to be citizen and role of education. Every student is happily participated in this program and completed very successfully. And every student learning how to we are doing in the classrooms. Everyday situation they are observing and modifying the classes in the today. So we have celebrated every program in the Shisha campus. That behind our principal sir and correspondent madam. Be with us, parents also always encouraging me. So we are completed our program very successfully. Thank you very much. Respected to our principal sir, correspondent madam. Today in our Shisha campus celebrated our self-government day. Self-government means a group of people formed into government and ruling themselves. That is called self-government. In this occasion, officials and representatives also participated. In our Shisha campus, 8th and 9th students acted as officials and representatives. Everyone fulfilled their role. It is very essential to the students because this occasion know the rules and Today we are celebrating Self-Government Day. Shishya, the school of explorations. I think 114 members participation in this occasion. 13 members officials, 20 members PETs, 16 members teachers and in charges. So many members participation in this occasion. Every student corporation performance is excellent, good performance, everyone. Today, one of the festival is there. What festival? Self-Government Day festival. Attractive, colorful function today. So, ఈ రకమైనటువంటి ప్రోగ్రాం వలన విద్యార్థులలో క్రియేటివిటీ మరియు లీడర్షిప్ క్వాలిఫికేషన్లు పెంపొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా
ప్రతిరోజు మా టీచర్లు ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈరోజు మా సెల్ఫ్ గవర్నమెంట్ లో హాస్పిటల్ అయినటువంటి స్టూడెంట్స్ స్వయంగా తెలుసుకోవడం జరిగింది. అదే కాకుండా ఒక స్టూడెంట్ కి ఒక బాధ్యతాయుతమైన పదవిని అప్పచెప్తే దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటారో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మా పాఠశాలలో ప్రతి సంవత్సరం మన సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేయడం కోసం విద్యార్థులందరికీ కూడా మేము బోనాల పండుగ మరియు బతుకమ్మ పండుగ, సంక్రాంతి మరియు ఉగాది, రాఖీ పండుగ వంటి పండుగలని మన కల్చర్ తెలపడానికి ఈ పండుగలు నిర్వహించడం జరుగుతుంది. ఇవే కాకుండా ప్రతి శనివారము కల్చరల్ ప్రోగ్రామ్స్, పిల్లల అవేర్నెస్ కోసం మరియు మానసిక ఉల్లాసానికి ప్రతిరోజు ఒక గేమ్ పీరియడ్ ఉంటుంది. అదేవిధంగా కరాటే మరియు డ్యాన్స్ క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది శిష్యా స్కూల్ ఇక్కడ స్థాపించి 2019లో స్థాపించడం జరిగింది. 260 స్టూడెంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు 450 స్టూడెంట్స్ తోటి నర్సరీ టు 10th క్లాస్ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఐఐటి క్లాస్ ఓన్లీ, ఈ క్యాంపస్ ఓన్లీ ఐఐటి పరంగానే నిర్వహించబడుతుంది. చాలా మంది మొన్న సుస్థితిగా నిర్వహించినటువంటి ఒలింపియాడ్ టెస్ట్ లో కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ కూడా సాధించి హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్ లో లలిత కళాభవనంలో సర్టిఫికెట్ మరియు గోల్డ్ మెడల్ తీసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అనుభవం, అంకిత భావమైనటువంటి యాజమాన్యం మరియు ఎక్స్పీరియన్స్ టీచర్ ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. చాలా స్కూళ్ళు మన ముందుకు రాబోతున్నాయి. విద్యార్థులను ఆలోచించాలి. నియమ నిబంధనలతోటి మంచి టీచర్స్ తోని ఎవరైతే స్కూల్ నిర్వహిస్తున్నారో ఆ స్కూళ్ళకే పంపించాలి. అందులో ఆపడంతో చాలా స్కూల్స్ రాబోతున్నాయి. వాళ్ళు చెప్పేటటువంటి వాటికి మీరు బలి కాకుండా మీరు ఎవరైతే దగ్గర ఉండి పనిచేస్తుందో, మంచి స్టాఫ్ ఉందో ఆ స్కూల్ చదివిస్తే మీ పిల్లలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి మరియు మా విద్యార్థులకు మరియు